హాయ్ గైస్, డెవిల్ సినిమా చూసొచ్చిన. సో డెవిల్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందని అంటే, డైరెక్షన్ ఒకటి మాత్రమే వస్తే సరిపోదు, ఆల్టర్నేట్గా ఇంకేదో వర్క్ రావాల్సిందే అని అనిపించింది. ఎందుకనంటే ప్రశాంత్ నీల్కి ఎడిటింగ్ వస్తుంది, డైరెక్షన్ వస్తుంది. అట్లనే యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డికి కూడా ఎడిటింగ్ వస్తుంది, డైరెక్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ డెవిల్ సినిమా డైరెక్టర్కి కూడా ఎడిటింగ్ కాదు కానీ ప్రొడ్యూసింగ్ వస్తుంది. సో ఈ సినిమాకి అతనే ప్రొడ్యూసర్, అతనే డైరెక్టరు. సో అతను చాలా ప్లస్ ఈ సినిమాకి ప్రొడ్యూసింగ్ చేయడం. ఎందుకంటే ఈ స్టోరీ అంతా కూడా 1945లో జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఆ వెదర్ని క్రియేట్ చేయడం అని అంటే అంత ఈజీ కాదు కదా. సో అతనే ప్రొడ్యూసర్ అవడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సెట్టింగ్స్ అన్నీ బాగా కుదిరాయి అన్నమాట. బాగా ఖర్చు పెట్టి తీశారు. సో అది ఈయనకు జరిగిన ప్లస్ అన్నట్టు. సో డైరెక్షన్ బాగుంది, అతను ఎంచుకున్న స్టోరీ బాగుంది, ప్రొడ్యూసింగ్ స్కిల్స్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ అన్నీ బాగున్నాయి. బట్ ఒకటే మైనస్ అనిపించింది ఏంటంటే, యానిమల్ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టరే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్, బట్ అంతగా లేదు అని చెప్పాలి. సాంగ్స్ పెద్ద బాగాలేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే. ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బాగుంది, కానీ చివరిలో క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో సాంగ్ ఏదో వస్తూ ఉంటుంది. అస్సలు అది ఏదో క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది, క్లారిటీ లేదు, ఎఫెక్టివ్గా లేదు. సో క్లైమాక్స్ కొంచెం మైనస్ అనిపించింది. ఆఫ్కోర్స్ క్లైమాక్స్ మొత్తం అంతా ఊచకోత ఉంటుంది అనమాట, ఫుల్ మాస్ ఫైట్. ఒక మంచి స్టోరీని ఆ క్లైమాక్స్ దగ్గర కొంచెం చెడగొట్టారేమో అని అనిపించింది. మిగతా అంతా బాగుంటుంది. కళ్యాణం పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పుకోక్కర్లేదు. సంయుక్త మీనన్ అదిరిపోయింది, చాలా అందంగా కనబడుతుంది. అండ్ రోల్ కూడా మంచి రోల్ పడింది. అట్లనే మాళవిక నాయర్కు కూడా మంచి పాత్ర దక్కింది. షఫీకి కానీ, కమెడియన్ సత్య, తర్వాత వీళ్ళందరికీ కూడా మంచి రోల్స్ వచ్చాయి. వాళ్ళ రోల్స్ పరిధిలో చాలా బాగా యాక్ట్ చేశారు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి, సెట్టింగ్ వర్క్ బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్. సినిమా వచ్చేసి నాకు తెలిసి 3 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. అది డెవిల్ మూవీకి అందరు వెళ్ళి చూడవచ్చు. చాలా మంచి స్టోరీ, మామూలు ట్విస్టులు లేవు. సో ఇందులో 2 స్టోరీలు జరుగుతూ ఉంటాయి. ఒక స్టోరీ మనం చూస్తున్నాం అనుకుంటాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకొక స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అది మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చిన ట్విస్ట్లకి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాయి. అక్కడ మనం చాలా థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాం. ఓహో ఇలా జరిగిందా, ఓహో ఇలానా అలానా అని మనకు ఒక క్లారిఫై వస్తూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది సినిమా. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే నేను చెప్పిన, ఖచ్చితంగా ట్రైలర్ బాగుంది, సినిమా కూడా బాగుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి సినిమాతోటి ఈ ఇయర్కి శుభం కాడేయబోతుంది అని. సినిమా సూపర్ హిట్టే అనుకున్నట్టుగానే. కళ్యాణం పర్ఫార్మెన్స్ మనకు 2 షేడ్స్ ఉంటాయి ఇందులో. సో అది నేను రివీల్ చేయకూడదులే, బాగోదు. అది మీరు చూస్తేనే అది థ్రిల్ ఫీల్ అవుతారు. బట్ ఆ 2 పాత్రల్లో కూడా అదిరిపోయింది పర్ఫార్మెన్స్. ఇంకా కొత్తగా చెప్పేది ఏముంటుంది, ఈ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అదంతా కామనే కదా. సో అది ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.